అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా అయ్యాడు అని చెప్పి పార్టీ శ్రేణులైతే డైలమాలోకి అయితే వెళ్ళిపోయాయి. అసలు మెయిన్ 2 టాపిక్ల గురించి ఈ పార్టీ శ్రేణులైతే చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాయని చెప్పి మనకైతే తెలుస్తుంది. మొదటిదొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి, రెండోదొచ్చి మిథున్ రెడ్డి. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అనగానే సేవలు అయితే అందించాడు. మాజీ మంత్రిగా కూడా చేశాడు. జగన్ మీద మాట పడితే ఊరుకునేవాడు కాదు, వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేవాడు, దుమ్ము దులిపేసేవాడు. జగన్ అన్న వీరభక్తుడిగా అయితే ఉన్నాడు. ఓకే, రెండో విషయానికి వచ్చేసరికి మిథున్ రెడ్డి నాన్నగారు ఎవరైతే రామచంద్రారెడ్డి గారు, తర్వాత వచ్చి ద్వారకానాథ్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వచ్చి ఎంపీగా ఈ పార్టీకి సంబంధించి చాలా సేవలు అయితే చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకళ్ళు ఏమన్నా నెల్లూరు జిల్లాలో జైల్లో ఉన్నారు, ఇంకొకళ్ళు ఏమన్నా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ 40 days అయిపోవస్తుంది. మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి టైం అయితే దొరకలేదు. రావడం ఇష్టం లేక ఒకరోజు హెలీప్యాడ్ పర్మిషన్ లేదన్నాడు, ఇంకొక రోజు అదన్నాడు, ఇంకొక రోజు ఇదన్నాడు. ఆయన్ని ఇప్పటిదాకా అయితే కలవలేదు. అక్కడ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అరే పెద్ద తలకి గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేస్తేనే జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసింది పెట్టింది ఏమీ లేదు, మాకెందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఇంత సేవలు చేయడం, మేము దూరంగా ఉండడం మంచిదని చెప్పి చాలామంది దూరంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. తర్వాత మిథున్ రెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ ట్విట్టర్ నుంచి కానీ లేదంటే ఫేస్బుక్ నుంచి కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ని ఖండిస్తూ ఎటువంటిది కూడా మాట్లాడలేదు, చేయలేదు. ఇక్కడ దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కలవడానికి మొహం ఎందుకు చాటేస్తున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళైతే కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడానికి రెడీ అయిపోయారు. చిన్న సైజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము రాజకీయాల్లో కామ్గా ఉంటాం, లేదంటే వేరే పార్టీల్లోకి వెళ్తామనే నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారని చెప్పి మనకైతే తెలుస్తోంది. కానీ వీటన్నిటి గురించి రాజకీయ విశ్లేషకులు అయితే ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ టైంలో ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా చాలా కావలసిన నాయకులు, గోవర్ధన్ రెడ్డి కానీ లేదంటే మిథున్ రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా పరామర్శించాల్సిందే. కానీ పరామర్శించకుండా బెంగళూరులో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటూ ఉన్నారు.